ప్రశ్నించే అధికారం అహంకారం పాలకులకు ఉండొచ్చా? అసలు మీరు నిజంగా ఎంతో పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డుపై ఇలాంటి ప్రచారాలు చేసి ఆగకుండా ప్రచారాలు చేస్తూ అసలు ఎవరిపై మీరు దాడి చేస్తున్నారు? శ్రీవారి పైన మాకు అర్థం కావలేదు. అసత్యపు ఆరోపణలతో, అసత్యపు మాటలతో, అసత్యపు రచ్చలతో భగవంతుణ్ణి, అంత మహిమలు కలిగిన భగవంతుణ్ణి ప్రశ్నిస్తారా? నాకు అర్థం కావట్లా. ఒకరేమో జంతు కొవ్వు కలిసిందంటారు, చంద్రబాబు గారేమో జంతు కొవ్వు కలిసిందంటారు, లోకేష్ గారేమో ఆవు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, గొడ్డు కొవ్వు కలిసిందంటారు, పవన్ కళ్యాణ్ గారేమో ఇవన్నీ కలిపిన ప్రసాదాన్ని అయోధ్యకు పంపిస్తారా అంటారు. బాబు, ఎవరికైనా అలాంటి ఆలోచన, అలాంటి ప్రయత్నం చేస్తే అంత మహిమలు కలిగినటువంటి హిందువులకు ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి అంత విశిష్టత కలిగినటువంటి ఆ భగవంతుడు శిక్షించకుండా మానుతాడా? అలాంటి నీచపు స్థాయికి ఎవరైనా దిగుజారుతారా? పాలకులు అనేవాళ్ళు ఒక అపవాదో ఒక మాట అనేటప్పుడు 1-10 సార్లు చెక్ చేసుకుని మాట్లాడాలి. కోర్టుకు వెళ్ళింది, మీ చిట్టు వేశారు, ఈ చిట్టు పైన కోర్టుకు వెళ్ళింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రాష్ట్ర ప్రభుత్వం వేసిన చిట్టు కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సిబిఐని కూడా కలిపి విచారణ చేయమన్నది. మనం వాస్తవంలో మాట్లాడదాం. సిట్ ఎవరి కంట్రోల్లో ఉంది? రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంది. ఎవరిది పరిపాలన? మీరే కదా పాలకులు. సిబిఐ ఎవరి కంట్రోల్లో ఉంది? కేంద్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంది. అక్కడ కూడా మీరే కదా భాగస్వాములు. రాష్ట్రంలోనే మీరే పాలకులు, కేంద్రంలోనే మీరే భాగస్వాములు. మీ రెండు పరిపాలనలో ఉన్నటువంటి సిట్ అండ్ సిబిఐ విచారణ చేసి దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఐసిఏఆర్ పరిశోధన సంస్థతో మీ పాలనలో ఉన్నటువంటి మీ సంస్థలే విచారణకు పంపించి